హలో అండి, నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ చాలామందికి చూపిస్తుంది. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నవరాత్రులలో 3వ రోజున శ్రీశైల బ్రహ్మరాంబాదేవిని చంద్రఘంటాదేవిగా, విజయవాడ కనకదుర్గాదేవిని గాయత్రీదేవిగా అలంకరించి పూజిస్తారు. ఈ రోజున కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. చాలా సులువైన పద్ధతిలో రుచికరంగా కొబ్బరన్నం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యంని కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. నేను అన్నం వడగడుతున్నాను కాబట్టి ఎక్కువ నీళ్లను తీసుకున్నాను. మీరు కుక్కర్లో వండుకోవాలంటే ఒక గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బియ్యంని ఇలా ఉడికించుకోవాలి. అన్నం కొద్దిగా మెత్తగా ఉడికించుకోవాలి. కొబ్బరి నీళ్లను పీలుస్తుంది కాబట్టి కొబ్బరన్నం డ్రైగా అవుతుంది. దానికని అన్నం కొద్దిగా మెత్తగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా ఉడికించుకొని అన్నం వడగట్టుకోవాలి. వడగట్టిన అన్నంని పాత్రలో వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు అన్నంని మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి ఒక వెడల్పాటి ప్లేట్లో అన్నం వేసుకొని ఆరబెట్టాలి. అన్నం ఆరేలోపు ఒక ప్యాన్ని తీసుకొని ప్యాన్ వేడి అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి దోరగా వేయించాలి. శనగపప్పు ఎర్రగా మారుతున్నప్పుడు జీడిపప్పు పలుకులు వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. జీడిపప్పు వేగిన తర్వాత పొడుగ్గా స్లిట్ చేసిన 4 పచ్చిమిరపకాయ, 2 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసి కలపాలి. కరివేపాకు చిటపట ఆగిన తర్వాత 2 కప్పుల కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొబ్బరన్నంకి ఉప్పు తక్కువగా పడుతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. 1 కప్పు బియ్యంకి 2 కప్పుల కొబ్బరి తురుము వేసుకుంటే అన్నం చాలా రుచిగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో కొబ్బరిను తిరువాతలో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఆరబెట్టిన అన్నం వేసుకోవాలి. ఈ అన్నంని జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే మెత్తగా ముద్దగా అవుతుంది. కొబ్బరి అన్నం పొడి పొడిగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నవరాత్రులలో 3వ రోజు ప్రసాదమైన కొబ్బరన్నం రెడీ. ఇప్పుడు ఈ కొబ్బరన్నంని దేవుడికి సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరందరూ తిని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.